గతంలో జిల్లా రాజకీయాలను శాసించిన నేతలు ఇప్పుడు అధికార పార్టీలో కొనసాగుతున్నా ఆశించిన ప్రాధాన్యత దొరకటం లేదు. అధికార పార్టీలో ఉన్నామనే ధీమా తప్ప అధిష్టానం నుండి ఎన్నడూ సరైన స్పందన లేదట. పార్లమెంటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతగా ప్రాధాన్యతను ఇవ్వకపోవటం, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు వారికి తలనొప్పిగా మారాయట. పదవులిచ్చి గుర్తింపునిచ్చిన పార్టీని వదిలి ఎందుకు వచ్చామా అంటూ మనోవేదనకు గురవుతూ త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో గురు శిష్యులుగా పేరున్న ఇద్దరు నేతలు పార్టీ మార్పుపై సాగుతున్న రసవత్తర చర్చపై హెచ్ఎంటీవీ రిపోర్ట్. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నేతలందరిదీ ఓ దారి అయితే గురు శిష్యులుగా పేరున్న ఆ ఇద్దరు నేతలది మరో దారి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన నిర్మల్కు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై జోరుగా చర్చ సాగుతోంది. అపారమైన రాజకీయ అనుభవం ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా, మంత్రిగా, ఎంపీగా, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ప్రస్తుతం అధికార కాంగ్రెస్లో ఉన్న ఆయనకు సరైన గుర్తింపు లేదు. హైకమాండ్ పెద్దలు కూడా ఆయన్ని పట్టించుకోవటం లేదు. జిల్లాలో మంత్రుల పర్యటనలకు సైతం ఆయనకు సమాచారం ఉండటం లేదట. 10 ఏళ్లపాటు మంత్రి పదవి ఇచ్చి తనకు గౌరవం కల్పించిన గులాబీ పార్టీని వీడి ఎందుకొచ్చానా అంటూ ఇంద్రకరణ్ తన మద్దతుదారుల వద్ద మదనపడుతున్నట్టు తెలిసింది. ఇంద్రకరణ్ రెడ్డి త్వరలోనే పార్టీ మారుతారనే ప్రచారం సైతం సాగుతోంది. ఇటీవల నిర్మల్ జిల్లాలో వర్షాల వల్ల పలు కాలనీలు నీట మునగగా 7 పదుల వయసులో కూడా ఇంద్రకరణ్ రెడ్డి సహాయ కార్యక్రమాల్లో పాల్గొని అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. ఇక ఐక్యరెడ్డి శిష్యుడిగా పేరున్న సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం ఆయన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అక్కడ కోనప్పకు సరైన గుర్తింపు లేదట. కోనప్పకు తన సొంత నియోజకవర్గంలో జరిగే మంత్రుల పర్యటనలు, ఇతర పార్టీ కార్యక్రమాలపై కనీసం సమాచారం ఉండటం లేదట. హస్తంలో ప్రాధాన్యత లేకపోవడంతో ఇటీవలే కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు. ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్పలకు గురు శిష్యులుగా పేరుండగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ గుర్తుపై నిర్మల్, సిర్పూర్ స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్రంలో తొలి గవర్నమెంట్ని ఏర్పాటు చేసిన గులాబీ పార్టీలో చేరిపోగా ఇందులో ఇంద్రకరణ్ రెడ్డికి 2 సార్లు కేబినెట్లో చోటు కల్పించారు. అలా 10 ఏళ్లపాటు జిల్లా రాజకీయాలను శాసించారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఈ ఇద్దరు హస్తం గూటికి చేరారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, పట్టింపు లేనట్లు వ్యవహరించే ధోరణితో విసిగిపోయి గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే వీరు కాంగ్రెస్ను వీడేందుకు సిద్ధంగా ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇద్దరిని పిలుచుకుని సంధాయించగా అప్పట్లో ఈ ఇద్దరు వెనక్కి తగ్గారు. కాగా ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు, వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలతో వీరు త్వరలోనే హస్తంకు గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే అపారమైన రాజకీయ అనుభవం ఉన్న ఇంద్రకరణ్ రెడ్డికి ప్రస్తుతం వయసు మీరటంతో ఆయన కోడలు అల్లోల దివ్యారెడ్డిని క్రియాశీల రాజకీయాల్లోకి తెచ్చేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. విద్యావంతురాలైన దివ్యారెడ్డి ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తుండగా మామ ఇంద్రకరణ్ రెడ్డికి మద్దతుగా కూడా ఆమె గత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇంద్రకరణ్ రెడ్డితో పాటు కోనేరు కోనప్ప కూడా త్వరలోనే గులాబీ పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతుండగా ఐక్యరెడ్డి కోడలు దివ్యారెడ్డిని తమ రాజకీయ వారసురాలిగా కూడా ప్రమోట్ చేస్తారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.